వాటి కావచ్చు సమస్యలు కావచ్చు మరి పార్టీకి అతీతంగానే వార్డులో కావచ్చు గవర్నమెంట్ మున్సిపాలిటీ మొత్తం కూడా రావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా తప్పకుండా ఈ పురపాలసిన గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తారు. అదేవిధంగా భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా సరే దాన్ని నీడ్స్ బట్టి ఒక తీర్మానం బట్టి నిధులు దేనికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచా నిధులు కేటాయించుకొని అత్యవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు దాన్ని తప్పకుండా నిధులు తీసుకొచ్చున్నాం. అందరూ సహకరించుకుంటూ ముందుకు పోతూ మన పురపాలక సంఘానికి మంచి పేరు వచ్చే విధంగా చేసుకుందామని చెప్పి మీరందరూ ఒకటో ఒకటి కోఆర్డినేట్ చేసుకున్నాం. ముందు మనం మీరు ఒకసారి మీ అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ సంతోషం. ముందుగా నూతనంగా ఎన్నికై మన కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మన జగేపేట శాసనసభ్యులు శ్రీరామరాజు తాతయ్య గారికి మనస్ఫూర్తిగా నాకు అన్నాను తెలియజేస్తాను. కౌన్సిల్ సభ్యులు వారు ఒక మంచి మాట చెప్పారు. ఇదే స్థానంలో మున్సిపల్ చైర్మన్గా పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తాతయ్య గారు. అలాగే మీరు కూడా ₹1,00,00,000 డెవలప్మెంట్ చేయడం జరిగింది. మన పాలకవర్గం ఇంకా 2.5 సంవత్సరాలు సుమారుగా లేదా ఒక 30 మాసాలు ఉండొచ్చు. మరి తాతయ్య గారు ఇందాక ఏదైతే చెప్పారో అదే విషయాన్ని ప్రధానంగా సార్ పేరెంట్స్ ఎగ్జామ్ చెప్పిన దాంట్లో ఒక విషయం వాటర్ ప్రాబ్లం ఉంది. అది మీతో మొదలైంది. మళ్ళీ మీరే దాన్ని పూర్తిగా సమస్యలు లేకుండా పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ వర్కర్స్ విషయంలో సార్ వర్కర్స్ విషయంలో ఇన్స్పెక్టర్ గారికి అజమాయిషి లేదు సార్. మీరు ఉన్నప్పుడు ఎందుకు ఈ పాయింట్ అడుగుదాం అనుకున్నాను సార్. 144 మంది ఎన్ఎంఆర్స్ ఉన్న కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్లో 40 మంది ఉన్నా కూడా పని చేసేవాళ్ళు తక్కువ, బయట తిరిగే వాళ్ళు ఎక్కువ పెట్టారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాటర్ శానిటేషన్ తగ్గుతుంది. ఈ సంఘాలు నాయకులు సిఐటి వాళ్ళు వీళ్ళు వచ్చి మా వాళ్ళు అన్ని రికమెండేషన్స్ అయిపోతుంది. కొంచెం దీంట్లో మీరు చైర్మన్ గారికి అధికారులకి పూర్తిగా అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని ప్రక్షాళన చేసి మరొకసారి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రాదీసి వర్కర్స్ నేను ఏ సచివాలయంలో అక్కడ శానిటేషన్ చేయాలో వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ సిస్టాన్ని మీరు ప్రవేశపెట్టాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. మరొకసారి థ్యాంక్ యూ. మాట్లాడుకుంటున్నాను. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళతో మీటింగ్ అయిపోయింది అయ్యో ఎప్పుడైనా చైర్మన్ గారు మీ కమిషనర్ ఇంజనీరింగ్ ప్లస్ పబ్లిక్ హెల్త్తో మాట్లాడి ఎవరైతే ఆగ్రహం ఉన్నారో అందరూ పనిచేస్తే ఒకటి పనిచేయని వాళ్ళకి తీసివేసి ఆ ప్లేస్ పక్కన పెట్టడం తప్పకుండా అందరూ సహకారం తీసుకుంటూ ముందుకు పోయి ఈ పురపాలక సంఘం మంచి పేరు రావడానికి మనం పెట్టుకుంటాం. అందరూ శ్రమిస్తున్నాం. థ్యాంక్ యూ. అధ్యక్ష గత మార్చి ఏప్రిల్ మేలో అధ్యక్ష ఎన్నికల ప్రసారానికి వార్డులో తిరిగితే ప్రతి వార్డులో అధ్యక్ష శానిటేషన్ బాగలేదు, కాలంలో దిగట్లేదు, చెత్త గొప్పలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి అధ్యక్ష. ఆ మధ్య అకాల వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు కానీ అది పెద్ద సమస్య. అందులో దాన్ని దానికే వాళ్ళు తింటున్నారు. వాళ్ళు 20 మందిని డబ్బులు తీసుకున్న వాళ్ళని మనకేం చెప్పి వేరే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తే పని చేయాలండి. వాళ్ళతో డబ్బులు ఇవ్వని చెప్పించండి. 3 కోట్లు ఆలోచించండి. 3 కోట్లు ఆలోచించండి. 22 మందికి అండి 40,000. అది ఎవరితో పైసా డబ్బులు వస్తుంది కాబట్టి ఏంటిది ఇంత కొనుక్కోవడం కానీ వాళ్ళు సిగ్గుతారుగా ఏంటంటే ఇక్కడ పని చేయకుండా శాంతి చెప్పడం బయట చెప్పడం
22 మంది మొత్తం కూడా బయట పని చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ కమిషనర్ గారు ఈ 31 మంది కమిషనర్ కౌన్సిల్ నాకు వేరే కావాలి. మీరు పనిచేసేవాళ్ళు పని చేయండి, లేకపోతే తీసేయండి, కొత్తలో పెట్టుకోండి. కావాలి మా మాట లేదు. ఒక గారు కాదు పైకి రాస్తాను సార్, చైర్మన్ గారు పైకి రాస్తాను లిస్ట్ అంతా పెట్టాము. ప్రతి కౌన్సిల్ కూడా 30 మంది పెడుతున్నాం. 30 మంది పైకి పని చేసేవాళ్ళు పేర్లు ఉన్నాయి, అన్ని పేర్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఉంటారు. 30 మంది ఎవరెవరు హాస్పిటల్ చెప్పండి.